అందరికీ నమస్కారం. ఐ యామ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం గనేరియా గనేరియా అనే ఈ సుఖవ్యాధి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ గనేరియా అంటే ఏంటి, ఇది ఏ విధంగా వస్తుంది అని మనం ఈరోజు చెప్పుకుంటే, ఇదేంటంటే ఈ గనేరియా అనే ఈ జబ్బు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల వస్తుంది. ఏంటంటే కొంతమంది విచ్చలవిడి జీవితాన్ని గడిపే వ్యక్తులు ఉంటుంటారు. వీళ్ళు ఏంటంటే అసురక్షితంగా పరాయి వ్యక్తులతో వెళ్ళడం, ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ గనేరియా అనే ఈ జబ్బు అనేది వస్తూ ఉంటుంది. ఈ గనేరియా వచ్చిన వాళ్ళకి అసలు బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని మనం చెప్పుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కొంతమందికి బాడీ పైన ర్యాషెస్ లా వస్తూ ఉంటుంటాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర. అండ్ కొంతమందిని చూసుకుంటే వాళ్ళకి ఇచ్చింగ్స్ వస్తూ ఉంటుంటాయి ఎక్కువగా. అండ్ వీళ్ళకి యూరిన్ వచ్చే ప్రాంతం నుండి చీములా కారణం, బాగా దురద పెట్టడం, స్మెల్లీ రావడం, అండ్ యూరిన్ టైంలో స్మెల్ రావడం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటుంటాయి. మగవారిలో చూసుకుంటే వీళ్ళకి యూరిన్ వచ్చే ఏరియా నుంచి చీము రావడం, దురద పెట్టడం, బాగా స్మెల్ రావడం, అండ్ మిడ్ నైట్స్ నిద్ర పట్టదు, నైట్ నిద్ర పట్టకుండా ఉబ్బగా ఉండడం, బాడీ మొత్తం కూడా చెమటలు పోయడం, ఇలా ఉంటుంటుంది. అండ్ ఇది లేడీస్లో చూసుకుంటే లేడీస్కి కూడా మూత్రం వచ్చే ద్వారం నుండి చీము కారడం, అండ్ నొప్పి రావడం, దురద పెట్టడం, అండ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అవ్వకపోవడం, లేదా ప్రెగ్నెన్సీ అయినప్పుడు కూడా వీళ్ళకి పుట్టే పిల్లల్లో కొన్ని లోపాలు ఉండడం. గనేరియా గినక ఉంటే మదర్కి ప్రెగ్నెంట్ అయితే లోపల ఉన్న బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ గనేరియా జబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రెగ్నెంట్ అనేది వీళ్ళు తరచూ చెకప్లు చేసుకొని డాక్టర్స్ని కన్సల్ట్ అయిన తర్వాతనే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి. అంతేకాని ఇది మీరు ఈ వైరస్ బాడీలో ఉన్నప్పుడే మీరు ఇది కన్ఫర్మ్ చేసుకుంటే కనుక లోపల ఉన్న బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదండి. అండ్ ఇంకొకటి, ఈ గనేరియా అసలు చెప్పాను కదా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల వస్తుంది. ఈ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల ఏంటి అని మనం చెప్పుకుంటే, వాటిల్లో బ్లడ్, సెమెన్, రెక్టల్ ఫ్లూయిడ్స్, వెజినల్ ఫ్లూయిడ్స్ అండ్ ఓరల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. వీటి వల్ల ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ గనేరియా ఉండి, ఈ సిమ్టమ్స్ ఉండి వీళ్ళు ఇలా బాధపడే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళ విచ్చలవిడి జీవితాన్ని మానుకొని వీళ్ళు జాగ్రత్తగా ఉండటానికి ట్రై చేయాలి. అండ్ తీసుకునే ఆహార పదార్థాలు కూడా న్యాచురల్గా ఉండేవి చూసుకుంటూ ఉండాలి. అండ్ అదేవిధంగా నిద్ర కూడా వీళ్ళకి పట్టకుండా ఉంటూ ఉంటుంది. నిద్ర పట్టకుండా ఇబ్బంది పడే వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి అంటే, ఎక్సర్సైజులు చేయడం, కొంచెం లలిత కళలు ఇలాంటి వాటిపైన మక్కువ చూపించడం, అదేవిధంగా కొంచెం మెడిటేషన్స్ చేయడం, ఇలాంటివి చేస్తే కనుక కొంచెం నిద్ర పట్టడం అలా ఉంటూ ఉంటుంది. అండ్ వీళ్ళకి అసలు ఈ ప్రాబ్లం న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకోవాలి అని మనం చెప్పినట్లయితే, దీనికి మనకు ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉన్నాయి. వాటిని వాడి ఈ గనేరియా సమస్య నుంచి విముక్తి అనేది పొందవచ్చు. ఎవరైనా ఈ గనేరియా సమస్య బాధపడే వాళ్ళు స్క్రోల్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.